నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఇక ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని భవిష్యత్తులో ఎవరైనా మార్చేందుకు ప్రయత్నించినా, అవతరణ దినోత్సవాన్ని అవమానపరచాలని చూసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ అని రాయకుండా టీఎస్గా నామకరణం చేసి ప్రజల ఆకాంక్షలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రేవంత్ విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకుపచ్చ చీర, గుండు పూసలు, హారం, ముక్కు పుడక, కడియాలు, మెట్టలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు తమ కుటుంబ గుర్తింపుకు, పార్టీ మనుగడకు ప్రమాదకరంగా మారాయని, కొద్ది మంది వ్యక్తులకు దుఃఖం కలగవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఆ కుటుంబం కోసమో, ఆ రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదన్నారు. ప్రజాస్వామిక పాలన కోసం, బహుజనుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. తెలంగాణ పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని సరిదిద్దే క్రమంలోనే రాష్ట్రాన్ని సూచించే కోడ్ను టీఎస్ బదులు టీజీగా మార్చుకున్నామని, జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా పాడుకుంటున్నామని తెలిపారు. తాజాగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. మన అస్తిత్వానికి, మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని పేర్కొన్నారు. పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రదహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం దుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాలయాంబరాం శ్రీయా జనాగ్రహే లక్ష్మీరాష్ట్రస్తయాముఖే తయామాస గోసృజామసే ఉల్లాసబల్లవిదపాలిత సప్తలోకే నిర్వాహకోరగితనేమి గడాక్షలీలా శ్రీరంగహర్మ్యదలమంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయే. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా, ఒక అపూర్వ జ్ఞాపికగా అందించిన తెలంగాణ తల్లి నీడన జ్యోతి వెలిగించి ఈ వేదికపై జరిగే సుఖశాంతుల తెలంగాణ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. కరతాళ ధ్వనుల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు, ఆచార్య టి గంగాధర్,
మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినార్ట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా సేవలు అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు ఈ పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు ఎంతో అందుకున్నారు. మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినార్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి దామోదర్ రాజ నరసింహ గారిని, సోదరిమణి మీ అభిమాన నాయకురాలు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని, అదేవిధంగా మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, మిగతా మంత్రివర్గ సహచరులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు, ఈరోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరంను ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని, మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు ఫైనార్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని, శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కవులు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ
ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజే తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజే అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలె నరేంద్ర గారు కావచ్చు, విజయ్ శాంతి గారు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి. కానీ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు 10 సంవత్సరాలైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈరోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీరు ఆలోచన చెయ్యకండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు. మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశారు. అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. ఈరోజు రాజకీయ విమర్శలకు, రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి. పండుగ పర్వదినాన మన ఆలోచనలు అన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి, తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి గౌరవించాలని నిర్ణయం తీసుకునేది. అదేవిధంగా ఇంతకుముందే సన్మానించుకున్న అందశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా గోరెటి వెంకన్న, అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ, అదేవిధంగా జయరాజ్, అదేవిధంగా పాశం యాదగిరి, అదేవిధంగా ఎక్క యాదగిరిరావు గారు ఈరోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క యాదగిరిరావు గారే తీర్చిదిద్దిండ్రు. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమన్లు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం, వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది. అందుకే వారికి తామర పత్రాన్ని
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని, వారికి 1 కోటి రూపాయల నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు. మీ త్యాగాలు చరిత్ర పుటలలో, మీ పోరాటాలు మా మెదళ్లలో శాశ్వతంగా ముద్రించుకుంటాము. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తారు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈ రోజు వీళ్ళను గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఇంటి స్థలమో లేకపోతే 1 కోటి రూపాయల ఆర్థిక ప్రయోజనం కోసమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాన్ని, మీ సర్వం వడ్డడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుందన్న సంకేతాన్ని ప్రపంచానికి అందించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది చప్పట్ల ద్వారా ఈ కవులను, కళాకారులను అవిని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రాజకీయ పార్టీ పరంగా ఈనాడు పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని, శాసన మండలి సభ్యులుగా వారు ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని, శ్రేణులను స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు నడిపించాలని, ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తర్వాత ఇంకా మనకు క్రాకర్స్ కార్యక్రమం ఉన్నది, అదేవిధంగా డ్రోన్ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో డ్రోన్ షో వెంటనే ఆరంభమవుతుంది. అందరూ కూర్చున్న చోటనే కళ్ళు మిరుమిట్లు కొలిపే డ్రోన్ షోని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. కొన్ని క్షణాల్లోనే డ్రోన్ షో. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూక్ష్మంగా కళ్ళకు కట్టే అద్భుతమైన మిరుమిట్లు గొల్పే దృశ్యాలు మీరందరూ ఇప్పుడు వేదిక వైపు చూస్తున్నారు. ఒక్కసారి మీకు మీ రైట్ సైడ్ చూడండి, మీ కుడివైపు డ్రోన్స్ అద్భుతమైన ఆకృతులతో మిమ్మల్ని అలరిస్తాయి. నేడు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు కామారెడ్డి జిల్లాలో ఈ రోజుకు 4వ రోజు మేము దీక్ష చేస్తున్నాము. ఏదైతే సీఎం గారు ఇచ్చినటువంటి మాట రెగ్యులరైజ్ చేస్తామని మాకు మాట ఇచ్చారు, దానిని మేము కరాఖండిగా తక్షణమే చేయాలని కామారెడ్డి జిల్లా నుండి అడుగుతున్నాం సార్. మా బాధలు మీరు సీఎం కాకముందు చూశారు, మరి సీఎం అవగానే మమ్మల్ని మర్చిపోయారు. అది మీ మతిమరుపుకు తేవడానికే చేయాలి. ఆ రెగ్యులర్ చేసే సమయం పడుతుంది కాబట్టి ఆ లోపల ఎంటీఎస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతుంది సార్. కాబట్టి మా దీక్షను తొందరలోనే విరమింపజేసి మాకు తక్షణమే ఎంటీఎస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం.
సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడం దారుణమన్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండగ. అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పాటి గుర్తును పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యమ తల్లి తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించలేదని స్పష్టం చేశారు. గ్రాండ్గా ఉండే తెలంగాణ తల్లిని తీసి బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. విగ్రహం నమూనాను మార్చినందుకు నిరసనగా పాలాభిషేకం చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం సరికాదన్నారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయని, కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదన్నారు. అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగవైకల్యం శరీరానికే గాని మనసుకు కాదని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు అన్నారు. వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. దివ్యాంగుల కళ్ళల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో టీటీఏ పలు సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాల్లో 110 మంది వికలాంగులకు ₹1 కోటి కృత్రిమ కాళ్లు, ట్రైసైకిళ్లను తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు. తెలంగాణలో దివ్యాంగుల కళ్లలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని టీటీఏ సభ్యులు పటోళ్ల మోహన్ రెడ్డి అన్నారు. వికలాంగులు తమ కాళ్లపై తాము నిల్చొని చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అసోసియేషన్ తరఫున ఈ దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఎవరైతే పోలియో వల్ల ఏదో రకంగా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, నడవలేని వాళ్ళకు ట్రైసైకిల్స్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా చేపట్టాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఉద్దేశము తెలంగాణలో ఎవరు మేము దివ్యాంగులము, మా కాళ్ళు చేతులు లేవు, మేము హ్యాండిక్యాప్డ్ అన్న ఫీలింగ్ ఉండకూడదు. మేము కూడా అందరితో పాటు అన్ని పనులు చేసుకోగలము. అలాగే లాస్ట్ ఇయర్ మా ఊర్లో ఒక అతనికి కాలు పోతే కాలు ప్రొవైడ్ చేసాము. ఆయన కారు ఆయనే నడుపుకుంటున్నాడు. అట్లాగే తెలంగాణలో ఎవ్వరు దివ్యాంగులు ఉండకూడదు, హ్యాండిక్యాప్ ఉండకూడదు అనేది మా ఉద్దేశము. ఆ ప్రాజెక్టులో ఇది ఫస్ట్ ఫేజ్లో నిజామాబాద్ కామారెడ్డి కావాలి. పోలీసులను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ రాష్ట్రంలో పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం వద్ద అనుకున్నంత బడ్జెట్ లేకున్నా పనులు చేస్తామని చెబుతోందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ పాత తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గోవర్ధన్ మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంను మేము కూల్చాం, ప్రజలే కూలుస్తారన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీగా పోలీసుగా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. నోరు విప్పితే గత ప్రభుత్వంపై కేసీఆర్ పై విమర్శలు చేయడమే తప్ప పాలన దక్షత లేని నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. పూటకో మాట మాట్లాడుతూ కాలం వెల్లదీస్తున్నారు. 1 సంవత్సరం పాలనలో మూసీ, హైడ్రా, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటున్నాడని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం వద్ద అనుకున్నంత బడ్జెట్ లేకుండా పనులు చేస్తామని మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పథకాలను అమలు చేయ, కేసీఆర్ టార్గెట్గా మాట్లాడతాం. అదే నేను ఎన్నుకునేది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతో అదే నేను ఎన్నుకున్నాను. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలెడితే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, ప్రభుత్వం మీద అవగాహన ఇస్తుంది, నువ్వు టైం పాస్ చేస్తుంది తప్ప నీకు పరిపాలన దక్షత లేదు. నీకు గతంలో ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యమవుతున్నాం. ప్రతి ఒక్కరిని కేసులు ఇరికించడం, లోపలేయడం, జైలు పెట్టడం, ఇది నీకు ఆనవాయితీ కొనసాగుతా ఉంది. ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి ఎవరు భయపడరు. ఆశిస్తారేంటంటే ప్రజలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ బాగా చేస్తారేమని ఆశిస్తారు తప్ప నువ్వేదో పొడుస్తావని, పోలీసు విధులు పెడతామని, బంధిస్తామని, జైలు వేస్తామని కాదు. ఎదుర్కొంటుంది ఆలోచనని పక్కన పట్టించే విధంగా ఒకసారి హెడ్ అంటావు, మరోసారి మూసి అంటావు, మూడోసారి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటావు. ఇవి ఎవ్వి కూడా చేసే దమ్ము ధైర్యం నీకు లేదు. మూసికాయ ఖర్చు ఎంత అంటున్నావు నువ్వు? 1,50,000 కోట్లు. మనకున్న బడ్జెట్ సంవత్సరానికి 3 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా నువ్వు నెరవేర్చకుండా, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా మూసీకి 1,50,000 కోట్లు ఇస్తా అంటున్నావు. ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? బడ్జెట్లో సగం ప్రజలు దానికి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే జీతం ఇస్తావు నువ్వు. తర్వాత డెవలప్మెంట్ యాడ్ చేస్తున్నావు. నువ్వు ఇచ్చేటటువంటి సంక్షేమ ఫలాలు యాడ్ అందిస్తావు ప్రజలకు. ఇవన్నీ తెలుసు ప్రజలకు. నువ్వు చేసిన నాటకాలన్నీ తెలుసు. ఈ నాటకాలు, డ్రామాలన్నీ 1 ఇయర్లో తెలిసిపోయినాయి. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు కిరీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పట్టుకుంటారు, అదేవిధంగా ఓణాలను నెత్తి తెచ్చుకుంటారు. అదే విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు. తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు దోసుకున్న వ్యక్తి, స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కొనపాడని చెప్తారో చూస్తున్నారు. నేను కూల్చే పరిస్థితి ప్రయత్నంలో మేము లేవు, కొంచెం కూడా, కానీ ప్రజలే కూల్చుతారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును.
కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి కల్కి భగవాన్ ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ అనగా లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్ ఆలయ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శ్రీ అనగా లక్ష్మీదేవి పాదుక తులసికోట దర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గడ్డ ఇందుప్రియ హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కల్కి భగవాన్ ఆలయంలో శ్రీ అనగా లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన చేయడం సంతోషకరమన్నారు. దేశంలోనే 2వ దేవాలయంగా కామారెడ్డి ప్రతిష్ట చెందిందని చెప్పారు. ఆదిలాబాద్, కరీంనగర్, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఆలయ విశిష్టతను తెలియజేస్తోందని చెప్పారు. అంతకుముందు భక్తులకు మహానదన ప్రసాద వితరణ చేశారు. ప్రతిష్టాపన, శ్రీ అనగాలక్ష్మీదేవి ప్రతిష్టాపన, పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదుకల ప్రతిష్టాపన, బృందావన తులసికోట ప్రతిష్టాపన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు, సేవకులు ఈరోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఏదైతే గత 21 రోజులుగా వరదీక్షమాల ధారణ జరిగిందో ఈరోజు విరమణ కార్యక్రమంతో పాటు 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్యమంగళ దర్శనాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పం కామారెడ్డి ప్రజల యొక్క సంక్షేమార్థం, తెలంగాణ జిల్లా ప్రజల సంక్షేమార్థం పరంజ్యోతి భగవతి భగవాన్లు ఇక్కడ శ్రీ అనగాలక్ష్మీదేవి విగ్రహంలో ఇక్కడ ప్రతిష్టాపనగా కొలువై ఉండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క మనోవాంఛలను మిగతా మురికివాడల్లో ఉన్నటువంటి పేద నిరుపేద ప్రజల కోసం వారికి కూడా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పంతో ప్రతి నెల అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు, మనకి సంబంధించినటువంటి కోవిడ్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మందులను కూడా మనం ఇవ్వడం జరిగింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ సంకల్పంతో గత సంవత్సరం కేవలం ఒక ఆధ్యాత్మిక సంస్థ 170 ఆరోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, సంపూర్ణ జీవన్ముక్తి వాళ్ళనేటువంటి మహాసంకల్పంతో ఇక్కడ కొలువై ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9:30 వరకు, మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్యమంగళ దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారు పరంజ్యోతి దర్శనానికి రావాల్సిన మనస్ఫూర్తిగా వారందరినీ ఆహ్వానిస్తూ గ్రామీణ క్రీడలను వెలికి తీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని తాడ్వా ఎంపీడీఓ సాజిద్ అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని చెప్పారు. క్రీడల కోటా కింద ఉద్యోగాలు కూడా వస్తాయని తెలియజేశారు.
తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎంపీడీఓ సాజిద్ అలీ మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమేనని, క్రీడల కోటా కింద ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా క్రీడలు ఆడాలని సూచించారు. ఆటల వల్ల యువత ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. వీరే వీళ్ళే లేడీస్ లేడీస్ వస్తారు కదా, అప్పుడు వస్తా నేను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తమ సమస్యలు నెరవేరే వరకు నిరవధిక సమ్మె విరమించమని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. గత 4 రోజులుగా నిరసన దీక్షలు చేసినా సరైన స్పందన లేని కారణంగా ఈ రోజు నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నిరవధిక సమ్మె వల్ల కస్తూర్బా గాంధీ పాఠశాలలో బోధన కుంటుపడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలా కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు జాబ్ సెక్యూరిటీ లేదు. ఏదైనా జరిగినా కూడా, ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా కూడా మాకు ఎటువంటి ఆధారాలు కానీ, సదుపాయాలు కానీ ఏమీ లేవు సార్. సో చాలా ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తున్న ఉద్యోగం ఉన్నాం. అందరం లేడీస్ సార్. కేటీవీలో, ఈవెన్ సర్వశిక్ష, ఎస్ఎస్సీలో, చాలా డిపార్ట్మెంట్స్లో కూడా చాలా మంది చాలా సంవత్సరాలు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చెప్పడంతో రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. వారికి పాలాభిషేకం ఎందుకోసం చేయడం జరిగిందంటే, మరియు నిన్న కొంతమంది కవులకు, కళాకారులకు గుర్తించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇచ్చి 300 గజాల ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళు ఆదుకున్నాం. కాబట్టి దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషం, మేము కళాకారుల తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి అదే ప్రకారంగా మేము కూడా తెలంగాణలో తెలంగాణ రావడం కోసం కోసి దొంగడేశ్వర నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నిన్న ప్రకటించగానే తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆ రాష్ట్ర పెద్దలు 4 చక్రాల రగన్న, అనుమోతి వెంకన్న, దరువు అంజన్న, నగరకంటి కిరణన్న, వీరిలో ఆ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ కూడా అభివందనాలు తెలియపరుస్తున్నారు. నిన్న వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా, వాళ్ళకి ఇచ్చిన దానికి మాకు సంతోషమే. కానీ మేము కూడా తెలంగాణ కోసం మేము కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో మేము కూడా మోసపోయినాం. మా భక్తులు రోడ్డులో పడ్డాయి. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి కామారెడ్డి జిల్లా తరఫున మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా తరఫున ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.